నాకు పార్టీ పెద్దలు మంత్రి పదవి ఇస్తానని మాటిచ్చి పార్టీలో చేర్పించుకున్నారు కానీ ఇయ్యలేదు. ఇక భువనగిరి ఎంపీ సీటు గెలిపించినాక మంత్రి పదవి ఇస్తానని చెప్పిండ్రు. గెలిపించినా కూడా మంత్రి పదవి మాత్రం ఇయ్యకుండా మాట తప్పిండ్రు అన్నట్టుగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడిందన్న వార్తను ఇప్పుడే చెప్పుకున్నాం కదా. ఈ ముచ్చట్ల అన్న మంత్రి వెంకటరెడ్డి గిట్లా మాట్లాడిండు. అది ఆ విషయం నాకు తెలియదు. అప్పుడు మాట ఇచ్చిన సంగతి మామూలుగా మాట ఇయ్యారు కదా. నేను ఇప్పుడు వాళ్ళు మాట ఇస్తే సంతోషమే, ఇస్తే సంతోషపడతాం. కానీ కేంద్రంలో అల్టిమేట్ గా హైకమాండ్ సీఎం గారు కూర్చొని నిర్ణయించే అంశాన్ని నన్ను అడగడం కూడా మీరు తప్పు. నా చేతులు లేని విషయాన్ని అడిగితే నేనేం చెప్పలేను. నాకు సంబంధం లేని విషయాల గురించి అదేంటంటే అఫీషియల్ డ్యూటీ. ఈ రోజు గడ్కరీ గారు నేను అడిగినా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తానని మాటిచ్చిన సంగతి నాకు తెలియదు. మంత్రి పదవి ఇస్తానని మాటిచ్చి ఇస్తే సంతోషం, ఇయ్యకుంటే నేనేం చేయలేను. ఆయన నాకు సంబంధం లేని ముచ్చట గురించి నన్ను అడిగితే నేను చెప్పా. అది పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రి కలిసి తీసుకునే నిర్ణయం. దాని గురించి సీఎం రేవంత్ రెడ్డిని అడుగుండ్రి. దానికి నాకు సంబంధం లేదని కరాఖండిగా కొట్టిపారేసిండు మంత్రి వెంకన్న. ఇయాల ఢిల్లీకి పోయి సెంటర్ మంత్రి గడ్కర్ సార్ను కలిసినాక పెట్టిన మీటింగ్ లా గిట్లా మాట్లాడిండు. నాకైతే మంత్రి పదవి వచ్చింది, నా దానికోసం నేను తిప్పలు పడతాగాని తమ్ముని ముచ్చట నాకెందుకన్నట్టే మాట్లాడిండు వెంకటరెడ్డి సారు. ఈ లెక్కన చూస్తుంటే ఒకటే ఇంట్లోకెంచి ఇద్దరికి మంత్రి పదవి దక్కుడు సాధ్యం కాదన్న ముచ్చట తెలిసి తమ్ముడు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి కావాలనని పెద్దగా ప్రయత్నాలు చేత్తలేనట్టున్నాడు వెంకన్న సారు. కాని రాజగోపాల్ రెడ్డి మాత్రం పైరవీలు చేసుకునేటోళ్ళు, పైసలు సంపాదించుకోవాలనుకునేటోళ్ళు పదవుల కోసం ఆశపడుతున్నారన్నట్టే మాట్లాడిండు. తమ్ముడు రాష్ట్రంలో మాట్లాడిన మాటలకు అన్న ఢిల్లీలా ఇట్లా రియాక్షన్ ఇచ్చేటాలకు మొత్తానికైతే ఒకటే నాడు తమ్ముడు ఒక తీరు, అన్న ఒక తీరు మాట్లాడి ఎవరికి వారే యమునా తీరే అన్నట్టే చేసిండ్రని అంటున్నారు కొందరు చేతిపాటి కార్యకర్తలు. చూడాల మరి ఈ మంత్రి పదవుల ముచ్చట్ల రాబోయే రోజుల్లో చేతిపాటిలో ఎసొంటి రచ్చ జరుగుతుందో.